ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ముఖ్యమంత్రి అంటే పోటాపోటీగా ఉంటుంది, వాళ్ళు వీళ్ళు వచ్చాకనే చెప్పాక రాదు. ఏమంటే జగన్ నుంచి మేము కొద్దిగా ఇప్పుడు నా బిడ్డ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది, మైసూర్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. కొద్దిగా ఏమంటే జగన్ అంత విద్యా దీవెన పథకాల నుంచి అంత కొద్దిగా మాకు బాగుంది. సరే కూడా జగన్ రావాలని కోరుకుంటాం మేము. టీడీపీ అయితే కూడా అంతకుముందు పథకాలు మాకేం అందలేదు. ఇప్పుడు నాకు ఇల్లు హౌసింగ్ లోన్ డబ్బులు వచ్చినాయి, 2,80,000 హౌసింగ్ లోన్ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాను. నా బిడ్డ నా కొడుకు చదువుతున్నాడు. ఏమి జగన్ వస్తే పథకాలు ప్రతి పథకం మాకంటూ అందింది. మేము ఇట్లా కూలి పని చేసుకుంటాము. ఇది మాది. అంతకుముందు పథకాలు ఇస్తామని చెప్పినారు కానీ ఈ పథకాలు మాకంటూ ఇంతవరకు లబ్ధం పొందలే. జగన్ వచ్చిన తర్వాత కొంచెం పథకాల్లో మాకు లబ్ధి పొందినాము. దాని నుంచి జగన్ రావాలని కోరుకుంటాం. ఏమైనా కొన్ని సంక్షేమ పథకాలు మాకు అందినా ఇంటికి. ఇప్పుడు మా నాయన పింఛన్ వస్తుంది 3,000 ఇంటికి ఉండిన కాడికి వస్తున్నాయి. అంతకుముందు పింఛన్ తీసుకోవాలంటే వారం 10 రోజులు అవుతుండే, లైన్లో నిలబడాలా, ఎత్తుకొని పోయి మరి తీసుకొని రావాలి. ఇవన్నీ కొద్దిగా రిస్క్. ఇవి కొన్ని కలిసి వచ్చినా కూడా ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా జగన్ ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ఎవరు ఓన్లీ ఆయనే చెప్తున్నాడు కదా, నేనంటూ ఎవరికి లేదు. మీకు పథకం నా పథకాలు అందింటే ఓటేం లేకుంటే లేదు, నాకు అందింది కాబట్టి నేను చేస్తాను. అది జగన్ ఉంటే బాగా మరి ముసలిళ్ళకి దుడ్లు లేవు, పింఛన్ వస్తుంది 3,000. చంద్రబాబు గారి ప్రభుత్వం 200 ఇస్తుండే కింద కూర్చుకొని 3 దినాలు ఉండాలి. కింద కూర్చుకొని రోడ్డుకి 3 పట్టాలు ముసలిళ్ళు పోలేక చేస్తుండ్రు. ఇంటికి వచ్చి దేవుడు ఇచ్చినట్టు ఇస్తాడు. ఆనందంగా అనిపిస్తుంది. 7 గంటల లోపలే 5 గంటల నుండి ఇచ్చింటారు క్లీను. ఎవరు ఏ ప్రభుత్వం ఇలా అది జగన్ వస్తే బాగుంటుంది. ముసలిళ్ళకి చాలా మంది ఉండరు. జగన్ వస్తే రైతు భరోసా పడేస్తుంది. యాదవ్ బాగా చేసినాడు. మరి ఏమో అతను ఆడ చేస్తాడప్ప, ఇంటికి వచ్చి ఆడిస్తాడు. అందుకు రాండి సత్యమరం కొడుకున్నాడు, తర్వాత రోడ్డు కడపడింది అన్నట్టు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అన్ని నవరత్నాలు అన్నీ అమలైనాయి. చిన్న ఉన్నాయి, అదేం పెద్దగా ఇది లేదు. ఎవరు నమ్మరు. ఎక్కడ లేదు. అప్పుడు ప్రతి రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. రాష్ట్రం అప్పుకి మనకేం సంబంధం? మేమేం కట్టడం లేదు కదా, మనకేం సంబంధం లేదు. మనకు జరిగేది జరుగుతుంది. ఇంకా మెరుగుపరుస్తారని అనుకుంటున్నాము. నెక్స్ట్ నాలాంటి వానికి రాజధానితో అవసరం లేదు. ఎంఆర్ ఆఫీసే రాజధాని, సచివాలయమే రాజధాని. ఇప్పుడు మీడియా మీరు ఉన్నారు, మీకైతే రాజధాని అవసరమేమో, నాకైతే అవసరం లేదు. జరుగుతున్నాయి కదా, అన్నీ జరుగుతున్నాయి. ఎవరి వ్యాపారం వాళ్ళకి జరుగుతుంది. ఏం జరగదు అంటే అది జరుగుతుంది. సింహం సింగల్. షర్మిల వచ్చినా, చంద్రబాబు వచ్చినా, వాళ్ళ బాబు వచ్చినా, ఇంకొక బాబు వచ్చినా వైఎస్ఏ. ఎఫెక్ట్ పడుతుంటారా షర్మిల గారు రావడం వల్ల? ఏం పడదు. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు ఈసారి జగన్మోహన్ రెడ్డి? 151 టార్గెట్ ఉండి దేవుడు ఉన్నాడు. ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సడన్లీ చెప్పింది అయితే కాదు కదా. 1 సంవత్సరం ముందే అందరినీ కూర్చోబెట్టి క్లారిటీగా చెప్పినాడు ఆయన. మీలో ప్రజాదరణ లేకుంటే ఖచ్చితంగా మారుస్తుంది, దాన్ని కట్టుబడి ఉన్నాడు ఆయన. లోకేష్ రెడ్ బుక్, పింక్ బుక్, బ్లూ బుక్, ఎన్ని బుక్కులు రాసినా ఏం జరగదు. వాళ్ళకే నష్టం, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే కాదు. ప్రభుత్వం వచ్చి నాకు అంత తెలుస్తా అన్నాడు నారా లోకేష్. ఎవరంతు? ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడే ముందు భాష జాగ్రత్తగా పడాలా. పనికిరాని మాటలు మాట్లాడరాదు. పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉన్నారు, తొక్కేస్తాను అంటున్నారు పవన్ కళ్యాణ్. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళన్నీ నాగేంద్ర బాబుని తొక్కినాడు కదా, ఇంకెవరిని తొక్కుతాడు? నాగేంద్ర బాబుని, నాగబాబుని. ఆయన అనకాపల్లి ఎంపీ సీట్కి ఆశించినాడు,
ఇంకా లేదు కన్ఫాము. ఇంకా అన్ననే తొక్కినోడు ఇంకా రాష్ట్రాన్ని తొక్కలేడా? నువ్వెంత నీ స్థాయి అంతా నీ బ్రతికంతా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మీ స్థాయికి నా స్థాయికి చాలా తేడా. అట్లా తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ప్రస్తుతానికైతే బుట్ట రేణుక అంటున్నారు. వస్తే ఖచ్చితంగా ఆస్వాదిస్తాం. మేడం గారికి మీ యొక్క సపోర్ట్ తెలియజేస్తారా? ఖచ్చితంగా. సరే మీకు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి మీకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 కాబోయే సీఎం. 2024లో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది బాబాయ్? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారా? మరి ఏంది ఆయన వస్తే ఏం చేస్తారంటారు? పనులు పని చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఇంకా బాగా పనులు చేస్తా ఉన్నాడు, అభివృద్ధి చేస్తా ఇంతకుముందు చేసేప్పుడు కార్య పనులు కాలేదు పోయినసారి పనులు. సంక్షేమం కూడా బాగా చేస్తా అన్నాడు చంద్రబాబు గారు. మాకు పింఛన్ ఇచ్చాడే ఇంకా అంటే ఇల్లు ఇచ్చాడే ఇల్లు ఇవ్వలే, ప్లాట్ కూడా ఇలా ఇస్తుంది ఇవ్వలే ప్లాట్. పింఛన్ అంత వస్తుంది మీకు? మాకు 3,000 3,000 ఇస్తున్నారు. చంద్రబాబు గారు ప్రభుత్వం అంత ఇచ్చారు. అప్పుడు 200 2,000 ఉంది పెంచారు. తర్వాత ఏమన్నా పెంచాడే 2,000 పెంచాడే ఈయన పెంచాడే. చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ అంటే తెచ్చుకునేవాళ్ళు మీరు? మరి అప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈయన ఇస్తున్నాడు అంతే. ఎట్లా తెచ్చుకునేవాళ్ళు అంటే పంచాయతీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళ? పంచాయతీ రోజు పట్టేదా 2 రోజులు పట్టేది తెచ్చుకోవడానికి? అప్పుడు టైం పడుతున్నాడు, క్యూ ఉండే. ఇప్పుడు ఏమీ లేదు. అప్పుడు 10 11 ఇప్పుడు ఏమైనా ఉదయం 6 గంటలకే ఇస్తున్నాడు. పొద్దున్నే అప్పుడు 5 గంటలకి 6 గంటలకి. ఆనందంగా అనిపిస్తుందా? ఆ ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా? ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం బాగా అనిపిస్తుంది. 2024 ఎన్నికలు వస్తున్నాయి కదా, ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది ఆయనే అని అనొచ్చు అనుకుంటున్నా? జగన్మోహన్ రెడ్డి గారు. మరి టీడీపీ జనసేన 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, కలిసి కరెక్ట్ 2 దానికి కలిసి వస్తుంది. భయపడరా మరి జగన్మోహన్ రెడ్డి గారు? చేస్తూ ఆయన ఒక రకం నేర్పు చేస్తున్నాడు. తెలియజేస్తున్నారు మీకు, మీకు మద్దతు తెలియజేస్తారు. అందుకని మాకు ప్లాట్ ఇస్తుంది ఇల్లు ఇవ్వలేదు, అదొకటి మాట్లాడకూడదు. ఫ్లాట్లను ఇవ్వలే ఇస్తుంది, ఇద్దరికి ఇవ్వలేదు. ఫ్లాట్లు కూడా ఇస్తే కొద్దిగా ఆనందంగా ఉంటారు మీరు. ఇస్తే బాగుంటుంది, ఇల్లు ఇస్తే బాగుంటుంది, ఇల్లు ఉంటే బాగుంటుంది. మనకి నీళ్ళ పడకి ఇప్పుడు మా వయసు అయిపోయింది, ఉంటే ఆయనకి ఏమో తలుపుతున్నాం. నేను నా భార్య ఇద్దరు ఇవ్వడం, నా భార్య కోసం నా కోసం ఇద్దరు కోసం తెప్పించాను. ఇద్దరు అప్పుడు నా భార్య వేరే కొడుకు మీద నా కొడుకు మీద ఉన్నప్పుడు వైఎస్ఆర్ అది చేతితో క్యాన్సర్ అయ్యా, ఇప్పుడు ఇది ఇద్దరు వస్తుంది. హ్యాపీ. ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే బాగుంటుంది మీకు? ఎమ్మెల్యే సుధార్ బాబు ఉండేవి చెప్పలేము అది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆయన ఎవరికి చూడ తెలియదు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయనకి చూడ ఎవరు తెలియదు. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎవరు వస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారికి? ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన కూడా బాగుండు అనుకో చెప్పలేము. బాగానే ఊరు తిరిగి ఊరు చెప్పిండు, అంత బాగుంది. షర్మిలా గారు కాంగ్రెస్ నుంచి వస్తున్నారు, ఎఫెక్ట్ అయినా పడింది కాంగ్రెస్ నుంచి ఆయన వస్తుంది. మరి ఏం చేయాలి అంటే ఇద్దరుగా అన్న చెల్లెడికి తప్పదు. అప్పుడు ఆయన కూడా మేరకు పని చేసింది. ఇద్దరు పార్టీ వేరేటప్పుడు ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరే. కాంగ్రెస్ మేరకు కాంగ్రెస్ అభ్యర్థి లేడు కాబట్టి ఇంక అంతే. అసలు కాంగ్రెసే అభ్యర్థి లేడు. ఇంకా ఆయన ఎవరు మా దాన్ని ఎవరు లేరు. మా ఉన్నాడు కోట్ల దిల్లేకపోయా, టీడీపీలో పోయా, ఎవరు లేరు ఇంకా కాంగ్రెస్కి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా నచ్చిందని మీరు మద్దతు తెలియజేస్తారు అంతేనా బాబా? అంతే.